అది కాకలే చెప్పింది పైసలు రావాలంటే ఇవన్నీ పంపాలి సార్ మనము. లారీలు వస్తున్నాయి లేదా? వస్తున్నాయి సార్. నేను రోజు నిన్న ప్యాడ్ అయిపోయింది సార్. ప్యాడ్ ఒక లారీ లోడ్ వేసి పంపిస్తాను. వస్తుంది కదా మనం కొనుక్కొని పెట్టుకుంటే ఎప్పుడైనా పంపుతాం. అది కాదు వాళ్ళ రాపతి అడిగింది. రాపతి డిఎస్ఓకి చెప్పి అన్న వడ్లు ఉన్నాయంటే ఖాళీ చెప్పమని చెప్పినాం. ఇంత జాగా ఉన్నది కదా, ఎంత సార్ ఆమె నేను చెప్తున్నా వీళ్ళు అన్న కూడా చూసి రైతుల సైడే మాట్లాడుతున్నావు. నా వర్షం నువ్వు వినవా అంటుంది. నిన్న మాకు ఐకేపీలకు కలర్లు ఐకేపీ చెప్పుకుంటు పర్మిషన్ ఇస్తలేరంటే మళ్ళీ ఎండీకి చెప్పి 3 రోజులు పంపుతామని చెప్పేసి 4-5 days అవుతుంది. డాక్టర్లు ఎంగేజ్ కట్టడం సరిపోతుంది. అంతే కదా మరి. రోజు 1000 రూపాయలు డాక్టర్ ఎంగేజ్ అవుతుంది. ఇప్పుడు కూడా 400 బ్యాగ్స్ లోపల తీసుకో, మిగతాది ఉండదు అని తెలుసు. 220 ఇచ్చింది. ఇక్కడ గొడవకు వచ్చింది కదా మనూరు. అట్లా కాదు, ఒక రిక్వెస్ట్ మీరు. నేను ఎందుకంటే స్పేస్ చాలా ఉంది ఇక్కడ. మీన్ వైల్ అది కూడా ఖాళీ చేస్తామని చెప్పారు. డిఎస్ఓ గారు చెప్పారు, మీకు చేపిస్తామని చెప్పారు. రాపర్తిది మళ్ళీ ఇప్పుడు ఏఎంసీ ఇది ఉంది కదా, నారాయణఖేడ్ కూడా ఉంది కదా మనకు. ఇంకా చాలా స్పేస్ ఉంది మనకు. సరే రైతులకు కొంచెం ఏదో నచ్చ చెప్పుకుందాం. పేమెంట్ లేట్ వస్తే కూడా మనం నచ్చ చెప్పుకుందాం. మీరు నో అనకండి. అన్నీ మొత్తం స్టాక్ తీసుకోండి. అన్ని సెంటర్లో కూడా, ఆ సెంటర్లో కూడా స్టార్ట్ చేయండి. మీరు మారడి, కల్లేరు, కృష్ణాపూర్ కూడా స్టార్ట్ చేయండి. నేను ఎండి గారితో కూడా మాట్లాడతాం. మళ్ళీ నేను మాట్లాడదు. యూ డోంట్ వరీ, ఐ విల్ డిఫెండ్ యూ ఇన్ ఆల్ ద వేస్. ఐ విల్ డిఫెండ్ యూ. మరి అందరం కలిసి రైతులకు నష్టం చేయకూడదు, అంతే. నేను ఐ విల్ గో టు గవర్నమెంట్. ఆ లెవెల్ వరకు పోతే అవసరం పడుతుంది. నేను ఎండీకి చెప్పేస్తాను. నేను డోంట్ వరీ, ఎండీకి చెప్తా, ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తా. కాదమ్మా, ఇప్పుడు మనకు ఫస్ట్ స్టాక్ పోని రైతులకు మంచి రేట్ ఇస్తుంది గవర్నమెంట్. మళ్ళీ 12 క్వింటాలకు కూడా పెంచింది. కొంచెం మనకేందంటే పేమెంట్ కొంచెం ఆగుతారు. పైసలు అప్పుడే కావాలని ఎవరు అర్జెంటుగా నొల్లి పెట్టరు. ఫస్ట్ వాళ్ళ మాల్ పోతే సరిపోతుంది. నేను చెప్తాను. నేను మీరు రైతులకు నష్టం జరగకుండా ఫస్ట్ అంది వెళ్ళిపోండి. మనలో ఉండండి. ఇంకా నేను ఇప్పుడు చెప్తున్నా ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడన్నా లీకేజ్ ఉంటే అక్కడ తార్పాలిన్కి ఏమని చెప్తున్నా. ఓకే. మరి ఆమె కూడా చెప్పినాను నేను, ఏది డిఆర్డిఓ మేడంకి, జ్యోతి మేడంకి. ఆమె లెటర్స్ ఇస్తా అని చెప్పారు. మీరు పర్సువేషన్ చేసుకోండి. కొంచెం సాఫీగా జరగాలన్నీ. నేను గెలవంగానే ఇది ఇబ్బంది రాకూడదు. మరి అదే అంటారా? రైట్. మీకు ఏం కాదు, మీ స్టాక్ గురించి డోంట్ వరీ. నేను గవర్నమెంట్ లెవెల్ వరకు వాళ్ళకి పోయి రైతులకు పైసలు ఇప్పిస్తాను. కొంచెం ఆలస్యం కావచ్చు అంతే. ట్రాన్స్పోర్టర్కి కూడా చెప్పండి, రిక్వెస్ట్గా మోహన్ రెడ్డి గారికి నేను కూడా చెప్తా. ట్రాన్స్పోర్టేషన్ ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం మనం. చెప్పండి కొంచెం. రైట్. కొన్ని లారీలు ప్యాడీకి పెట్టుకొని, కొన్ని లారీలు అమౌంట్ పరంగా వీళ్ళు కూడా అదే చెప్తారు సార్. కొంచెం లేట్ అయినా పర్లేదు, మళ్ళీ వ్యవసాయ పొలం దున్నుకోవాలంటే ఇప్పుడు కాల్ చేసుకోవాలి మేము అంటున్నారు రైతులు. ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ ఇక్కడ కాల్ అయితే వాళ్ళు ట్రాక్టర్ 3 days ఉంటుంది కదా, 3-4 days లిమిట్ టైంలో తీసుకుని చెప్పారు. మీరు చూసుకుంటారు, నాకేం అభ్యంతరం సార్ అంటుంది. మీరు కూడా ఆధారపడకండి. ఎండి గారికి చెప్పాను.
అంటే ఎవరు ఏంటి కమిషనర్ దగ్గర పోతున్నా సార్ మీకు మాట్లాడతాను. ఏం కాదు, నేను చూసుకుంటానన్నా. కమిషనర్ వరకు చూసుకుంటా, మంత్రి వరకు చూసుకుంటా. బిల్లులు కాకుండా సర్వర్ ఆపేసి సర్వర్ స్టాప్ చేసిన సార్ మరి మార్నింగ్ నుంచి గది చెప్పాలా మరి? లే, మీకు అది చెప్పండి మీకు. తీసుకోమని చెప్పింది కదా మీకు. చెప్పింది సార్ చెప్పింది. అది ఒకవేళ మళ్ళీ స్టాప్ చేస్తే నాకు చెప్పు. ఓకే మీరు అయినంత మటుకు ఇబ్బంది కావాలి. ఓకే సార్ ఓకే సార్